హైదరాబాద్ మెట్రో రెండో దశలో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రతిపాదిత కొత్త కారిడార్ 4కి ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లని అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో ఏ వైపున ఉన్నవారైనా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకునేలా కారిడార్ 1, 2, 3లని కొత్త కారిడార్కి కలపనున్నారు. మహానగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విమానాశ్రయాల వరకు మెట్రో రైలు అనుసంధానం అనివార్యంగా మారుతోంది. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలోనూ శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. నాగోల్ నుంచి ఆరాంఘడ్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది. కారిడార్ 3 రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ఉంది. ఇక్కడే నాగోల్ విమానాశ్రయం మెట్రో స్టేషన్, అక్కడి నుంచి కొత్త కారిడార్ని నిర్మించనున్నారు. కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంది. ఎల్బీ నగర్లో విమానాశ్రయం మెట్రో మార్గానికి కలుపుతారు. యూ కారిడార్ 2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట వరకు విస్తరిస్తారు. చాంద్రాయణగుట్ట వద్ద ఉన్న అతిపెద్ద జంక్షన్ స్టేషన్ నిర్మించి విమానాశ్రయం మెట్రోకి అనుసంధానిస్తారు. జనసంచారం అధికంగా ఉండే మార్గంలో వ్యయం తక్కువ అవుతుందని తొలుత నాగోల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవలపల్లి నుంచి P7 రోడ్డు మీదుగా విమానాశ్రయం మార్గాన్ని పరిశీలించారు. దీంతో పోలిస్తే మైలార్ దేవలపల్లి నుంచి ఆరాంఘడ్, శంషాబాద్ మీదుగా విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నట్లు డిపిఆర్ రూపొందించే క్రమంలో చేపట్టిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ CMPలో గుర్తించారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించుకునే అవకాశం ఉందని నిర్ణయానికి వచ్చారు. కేంద్రం సైతం మెట్రో రైలు ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వాలంటే CMPని కీలకంగా పరిగణిస్తుంది. దీంతో ఆరాంఘడ్ మార్గాన్ని సర్కార్ ఖరారు చేసింది.